కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. బంగారం ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి పరుగుకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇన్వెస్టర్ల బుల్లెట్ వేగం తగ్గడంతో అటు బంగారం ఇటు వెండి ధరలు భారీగా కిందికి దిగి వచ్చాయి. కొనేవారికి ఊరటనిస్తూ ఇన్వెస్టర్లకు చెబటలు పట్టిస్తూ బులియన్ మార్కెట్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. నిజానికి అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి వల్ల గత 2 రోజులుగా బంగారం ధరలు భయపెట్టాయి. కానీ ఈ రోజు సీన్ రివర్స్ అయింది. బంగారం వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,62,220కు చేరుకుంది. నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా 1,090 మేర తగ్గడం విశేషం. అటు 22 క్యారెట్ల బంగారం ధర కూడా తులంపై 1,000 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,48,700గా ఉంది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ తగ్గుదల కొనుగోలుదారులకు పెద్ద ఊరట అనే చెప్పాలి. మరోవైపు బంగారం దారిలోనే వెండి కూడా నడిచింది. వెండి ధరలు అయితే ఏకంగా కుప్పకూలాయి. కిలో వెండిపై ఏకంగా 10,000 మేర భారీ తగ్గుదల నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం 2,80,000గా ఉండగా మన హైదరాబాద్లో మాత్రం 2.9 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. సాధారణంగా వెండి ధరల్లో ఇంత భారీ మార్పు రావడం చాలా అరుదు. కానీ అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి వెండిపై స్పష్టంగా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ పరిణామాల వల్ల బంగారం సేఫ్ హెవెన్గా మారింది. దీనివల్ల ధరలు రికార్డ్ స్థాయికి చేరాయి. ధరలు విపరీతంగా పెరగడంతో ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మి లాభాలు పొందేందుకు ప్రయత్నించారు. దీనినే మార్కెట్ భాషలో లాభాల స్వీకరణ అంటారు. ఎప్పుడైతే అమ్మకాలు పెరిగాయో ఆటోమేటిక్గా ధరలు కిందికి వచ్చాయి. అంతర్జాతీయ అనిశ్చితిలో కొద్దిపాటి మార్పులు కూడా ఈ తగ్గుదలకు కారణమయ్యాయి. ప్రస్తుతం ధరలు తగ్గినప్పటికీ మార్కెట్ ఇంకా అస్థిరంగానే ఉంది. కాబట్టి బంగారం కొనాలనుకునేవారు ఈ తగ్గుదలను అవకాశంగా తీసుకోవచ్చు. కానీ భవిష్యత్తులో ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా గత 2 రోజుల టెన్షన్ తర్వాత పసిడి ప్రియులకు ఇది ఖచ్చితంగా తీపి కబురే.